ఇది మీకు తెలిస్తే ఇప్పుడు ఉన్నది డికేడ్ ఆపర్చునిటీ అని అర్థమవుతుంది. ఇది చాలా బిగ్ మూవా లేకపోతే ఏంటో మనకి తెలుస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. నిఫ్టీ టు గోల్డ్ రేషియో అంటే ఏంటి? దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఉన్న కండిషన్ అనేది మనకు చాలా బిగ్ ప్రాఫిట్ ఫ్యూచర్లో ఇస్తుందా? 2008 అండ్ కరోనా టైంలో 2020లో వాడి చాలా మంది చాలా గెయిన్ చేసుకున్నారు. ఈ వీడియో అనేది మీకు నాలెడ్జ్ కోసం అండ్ మనం చూద్దాం ఈ రేషియో అనేది ఎంత మనకు యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూడండి నిఫ్టీ టు గోల్డ్ రేషియో అంటే ఏంటి? చూస్తే నిఫ్టీ టు గోల్డ్ రేషియో దీంట్లో ఉంది. నిఫ్టీ 50 ఇండెక్స్ వాల్యూ అనేది మనం 24 క్యారెట్ 1 గ్రామ్ అనేది ఎంత ప్రైస్, ఆ రెండు రేషియోని తీసుకుంటే ఆ వాల్యూవే నిఫ్టీ టు గోల్డ్ రేషియో. ఈ వాల్యుయేషన్ సీసా ఏంటంటే ఏమంటది అంటే హై రేషియో వచ్చిందంటే మీకు స్టాక్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ ఓవర్ వాల్యూడ్, అండ్ లో రేషియో వచ్చిందంటే స్టాక్స్ అనేది చీప్ అండి, అండర్ వాల్యూడ్. ఏమంటదంటే ఈ ఈక్విటీ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ గోల్డ్ తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది మనకు చెప్తుంది. సో మార్కెట్ సెంటిమెంట్స్ ఏముంటాయి దీంట్లో? కొన్ని జోన్స్ అంటే ఫియర్ జోన్, న్యూట్రల్ జోన్, గ్రీడ్ ఆర్ యుఫోరియా జోన్ అంటారు. ఫియర్ జోన్ అనేది 1.5 to 2 అనేది రేషియో ఉంటే దీంట్లో అండర్ వాల్యూడ్ ఈక్విటీస్ ఉంటాయి. క్రైసిస్ ఎలాంటిదంటే 2008, 2009 అండ్ 20 ఇప్పుడు ఉన్నది కూడా సేమ్ వస్తుంది. ఏమంటదంటే అనాలిసిస్ ఇది బై అనేది ఒక ఆపర్చునిటీ, బైకి చాలా మంచి ఆపర్చునిటీ. అలానే నెక్స్ట్ న్యూట్రల్ జోన్ అనేది 2.0 to 3.5 రేషియో ఉంటే దాన్ని న్యూట్రల్ జోన్ అంటాం. దీంట్లో బ్యాలెన్స్ రిస్క్ ఉంటుంది, స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. దీనికి ఏం చేయాల్సింది అని మన అనాలిసిస్ ప్రకారం చూస్తే హోల్డ్ అండ్ బ్యాలెన్స్ గా ఈక్విటీస్ లో పెడుతుండాలి. అలానే చూస్తే గ్రీడ్ ఆర్ యుఫోరియా జోన్, దట్ ఈస్ నిఫ్టీ టు గోల్డ్ రేషియో అనేది గ్రేటర్ దెన్ 4 ఉంటే ఈ కండిషన్ వస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్ ఆప్టమిస్టిక్ అండ్ ఇది ఓవర్ రేటెడ్. ఈక్విటీస్ అనేది చాలా ఓవర్ రేటెడ్ అవుతుంది. దీంట్లో జనాలు ఏం చేస్తారంటే గోల్డ్ ని కొనుక్కుంటారు అండ్ ఈక్విటీస్ ని సెల్ చేస్తారు. సో టైమ్ టు టేక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ది ఈక్విటీస్ అండ్ బై ద గోల్డ్ అనేది 3 కండిషన్స్ అర్థమై ఉంటుంది మీకు. నెక్స్ట్ హిస్టారికల్ జోన్స్ అండ్ రిటర్న్స్. ఇది చూసేసరికి నిఫ్టీ టు గోల్డ్ రేషియో అనేది హిస్టారికల్ జోన్స్ అండ్ రిటర్న్స్ ఏమేమి ఉన్నాయి? బేసిక్ గా చెప్పాలంటే ఇఫ్ బిలో అండ్ 2.0 అనేది ఫియర్ జోన్స్ నేను చెప్పాను, అండ్ దీంట్లో స్టాక్స్ అనేది డీప్లీ అండర్ వాల్యూడ్ కంపేర్ టు గోల్డ్ అంటారు. మనం చూసేసరికి హిస్టారికల్ గా చూసేసరికి ఇక్కడ చూడండి 2003లో, 2011లో, అలానే వచ్చేసరికి 2020 అండ్ ఎర్లీ 2026 దీంట్లో ఏమయ్యాయి? వీటిలో చూస్తే మీరు ఇది పోస్ట్ డాక్టమ్ రికవరీ అనేది ఎంత 4.6 ఇయర్స్ లో 180% అనేది ఇచ్చింది. సిమిలర్లీ ఇక్కడ అనేది గ్రీడ్ వచ్చింది, దీనివల్ల ఏం చూశారు 180% ఇంక్రీజ్ అయింది ఓవర్ 4.6 ఇయర్స్. ఇక్కడ కూడా మీరు చూస్తే -190% అయింది ఎప్పుడు 3.9 ఇయర్స్ లో. మీకు తెలిసి ఉంటే మీరు ప్రాఫిట్ చేసేవాళ్ళు, లేకపోతే మీరు లాస్ చేసేవాళ్ళు. సిమిలర్లీ 2020 కోవిడ్ లో ది న్యూట్రల్ ఆర్ ఫియర్ జోన్ కోవిడ్ క్రాష్ ఎంత 104%, 1.3 ఇయర్స్. ఓవరాల్ అసలు ఏమవుతుంది జస్ట్ మనం చూడాలనుకుంటే ఇది చూద్దాం మనం 1 by 1. చూస్తే ఇక్కడ 2003లో రేషియో అనేది 2 ఉండే ఫియర్ జోన్, అండ్ మీరు చూస్తే పోస్ట్ డాక్టమ్ రికవరీ అండ్ హై గోల్డ్ ప్రైజెస్ ఉండే. సిమిలర్లీ 2007 చూస్తే 4.8 రేషియో గ్రీడ్ జోన్ ప్రీ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ టైంకి ఈ రేషియో వచ్చింది. 2011లో అండ్ 2020లో కోవిడ్ క్రాష్ కూడా దీంతో ఎస్టిమేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్స్ అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న ఏంటిది చూస్తే 2008లో చూడండి ఇది ఓవర్ వాల్యూడ్ అయింది. దీన్ని యుఫోరియా జోన్ ఆర్ గ్రీడ్ జోన్ అంటారు. ఇది చూడండి జస్ట్ దగ్గరలో ఉంది, అంటే ఇది చాలా అండర్ వాల్యూడ్ అయింది. కొనే టైం చూడండి ఎంత ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయింది. సిమిలర్లీ ఇక్కడ 2011లో కూడా ఇప్పుడు చూస్తే మన 26 కండిషన్ చూడండి ఇక్కడ 1.5 to 2 మధ్యలో వచ్చింది, అంటే అండర్ వాల్యూడ్ అయినట్టు. ఇది నిఫ్టీ టు గోల్డ్ రేషియో అండి, బై చేయాలన్న ఇండికేషన్ ఇస్తుంది. ఇది ఈ ఇండికేటర్ తో మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ఓన్లీ మీరు నిఫ్టీ టు గోల్డ్ రేషియో చూస్తే మాత్రం కొన్నిసార్లు మిస్టేక్ అవ్వచ్చు. సో దాంతో పాటు మీరు ఆర్ఎస్ఐ అనేది తీసుకోవాలి. ఆర్ఎస్ఐ అంటే ఏంటి? రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో మీకు సింపుల్ గా చెప్పాలంటే నిఫ్టీ టు గోల్డ్ రేషియో అనేది కంపాస్ అయితే ఆర్ఎస్ఐ అనేది మీకు క్లాక్, అంటే ఏ డైరెక్షన్ లో మీరు పోవాలో అది నిఫ్టీ టు గోల్డ్ ఇస్తుంది, ఎప్పుడు పోవాలో మీకు ఆర్ఎస్ఐ ఉంటుంది. సో చూస్తే ఇక్కడ కంబైన్ సిగ్నల్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి చూడండి. డీప్ వాల్యూ బై, ఇది పక్క కొనే ఇండికేటర్స్ ఎలా ఉంటుందంటే నిఫ్టీ టు గోల్డ్ రేషియో లెవెల్ అనేది బిలో 2.0 ఉండి అండ్ నిఫ్టీ ఆర్ఎస్ఐ లెవెల్ అనేది బిలో 30 ఉంటాయి. ఓవర్ సోల్డ్ అని మీనింగ్ 30 బిలో ఉంటాయి. సో ఇది అనేది హై కన్విక్షన్ సిగ్నల్ టు షిఫ్ట్ ఫ్రమ్ గోల్డ్ టు ఈక్విటీస్, అంటే గోల్డ్ నుంచి ఈక్విటీస్ వెళ్ళడానికి ఇది చాలా మంచి కండిషన్స్. ఈ వీటికి ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రీవియస్ మనం ప్లాట్ చేసిన దాని నుంచి 2008, 9, 20 అండ్ ఇప్పుడు ఎర్లీ 26. సిమిలర్లీ బుల్లిష్ కన్ఫర్మేషన్, ఇది పక్క బుల్లిష్ అంటే పక్క పైకి వెళ్తుంది. సో లాస్ట్ మన వీడియోలో షార్ట్స్ లో చెప్పాక బుల్లిష్ అండ్ బేరిష్ అంటే ఏంటో. సో బుల్లిష్ అంటే పైకి వెళ్ళాలి, స్టాక్స్ అనేది పైకి వెళ్తాయి. దాంట్లో చూస్తే 2.0 to 3 అనేది వాల్యూ ఉంటే ఫేర్ జోన్, అండ్ ఈ ఆర్ఎస్ఐ అనేది 50 కన్నా అబోవ్ పోతే ఇది ఏం కన్ఫర్మ్ చేస్తుందంటే మొమెంటం అనేది అబోవ్, అంటే ఇది రికవరీ ఫోర్స్ లో. సో స్టాక్స్ అనేది బుల్లిష్ కి నేచర్కి వెళ్తుంది. సో మార్కెట్ ఫోర్త్ ఆర్ ఎగ్జిట్, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యి గోల్డ్ కొనే టైం ఏంటంటే దీని ఇండికేటర్ తో 3.4 to
4 అనేది వచ్చే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే అబౌవ్ 70 అనేది ఆర్ఎస్ఐ అయింది. ఇది ఓవర్ బాట్ కండిషన్స్. దీంట్లో ఈక్విటీస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ ఓవర్ బాట్. సో సిగ్నల్ ఏమొచ్చిందంటే ప్రాఫిట్స్ ని బుక్ చేసి గోల్డ్ కొనుక్కోండి. కరెంట్ మీరు చూస్తుంటే నిఫ్టీ ప్రైస్ అనేది 23,997. ఇది ఈ రోజు అండి 8th April 3:31 ఉన్న ప్రైస్. సిమిలర్లీ ఈ రోజు టుడే 9th April గోల్డ్ ప్రైస్ చూస్తే 1 గ్రాము 15,382. సో ఇలానే మీరు చూస్తే రెండింటి రేషియో అనేది ఏమొస్తుంది, మీరు పోతే అరౌండ్ 1.5 ఆ రేంజ్ లో ఉండొచ్చు. కరెంట్ మార్కెట్ సినారియో స్నాప్ షాట్ ఇంకా ఇన్వెస్టర్ సమ్మరీ అనేది నేను చెప్తున్నాను. ముందే చెప్తున్నా, ఇది నా అనాలిసిస్. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మీరు చేయండి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. సో ఇక్కడ చూసేసరికి కరెంట్ మెట్రిక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది 23,977. సో రీసెంట్ స్ట్రాంగ్ రికవరీ. అలానే గోల్డ్ చూసేసరికి 24 క్యారెట్ పర్ 10 గ్రామ్స్ అనేది 1,53,720 ఆల్ టైమ్ హైస్. సో దీనివల్ల నిఫ్టీ టు గోల్డ్ రేషియో 23,000 బై 1.53 చూస్తే 1.56 రేషియోస్. దిస్ ఈస్ డీప్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్స్. అంటే దిస్ ఈస్ ద టైమ్ టు బై అనే ఇండికేషన్ ఇది ఇస్తుంది. సో డైలీ నిఫ్టీ ఆర్ఎస్ఐ చూస్తే ఓవర్ 50 అయింది. సో ఇది బుల్లిష్ నేచర్ అనేది ఇండికేషన్. కరెన్సీ సినారియో చూస్తే 1.5 రేషియో ప్లస్ రైజింగ్ ఆర్ఎస్ఐ ఏం సెటప్ చేస్తుంది అంటే టెక్స్ట్ బుక్ అక్యుములేషన్ సిగ్నల్. అంటే ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మంచి సిగ్నల్ అనేది ఇది ఇండికేషన్. సో ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే while gold remains a necessary hedge for safety, the current parity indicates equity may be poised for significant multi-year performance. దీంతో చూస్తే ఇది వన్స్ ఇన్ ఏ టైమ్ ఆపర్చునిటీస్ అట్లీస్ట్ పర్ఫెక్ట్ ఛాన్స్. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు స్టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చూసేసరికి నిఫ్టీ టు గోల్డ్ లో రేషియో బై ఈక్విటీ, హై రేషియో బై గోల్డ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాట్ ఏ సజెషన్. సో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఓన్ గా అనాలిసిస్ చేయండి. ధన్యవాదాలు.